ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అసోంలోని బోడో ల్యాండ్ అభివృద్ధికి 1500 కోట్ల స్పెషల్ ప్యాకేజీ ప్రకటించారు. దళిత గిరిజనుల సంక్షేమానికి బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. యూపీ సీఎం యోగి కామెంట్స్ మహాయుతి కూటమిలో చిచ్చు పెడుతున్నాయన్నారు. ఎన్డీఏ సర్కార్ ఆదివాసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆదివాసీని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. ముర్మును ప్రెసిడెంట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. బీహార్లో బిర్సా ముండా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిర్సా ముండా స్మారక నాణ్యం, పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశారు మోదీ. बल्कि एनडीए का सौभाग्य मानता हूं कि हमें द्रौपदी मुर्मू जी को राष्ट्रपति बनाने का अवसर मिला। वो देश की पहली आदिवासी राष्ट्रपति है। मुझे याद है जब एनडीए ने द्रौपदी मुर्मू जी का राष्ट्रपति का उम्मीदवार बनाना तय किया तो हमारे नीतीश बाबू ने पूरे देश के लोगों को अपील की थी कि द्रौपदी मुर्मू जी को भारी मतों से जिताना चाहिए. శివసేన యూబీటీ నేతలు బాబాసాహెబ్ ఠాక్రే ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఎన్నికల్లో నిజమైన శివసేన ఏదో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఔరంగాబాద్ పేరును సంభాజీ నగర్ గా మార్చడాన్ని నిజమైన శివసేన వ్యతిరేకించదన్నారు అమిత్ షా. उद्धव ठाकरे जी को पूछना आया हूं, ये उद्धव सेना के लोग औरंगजेब फैन क्लब की गोदी में बैठे। उद्धव बाबू, आप हिंदुत्व को पाखंड कहने वालों के साथ बैठे हो, संभाजी नगर नाम का विरोध करने वालों के साथ बैठे हो. जरा याद करना आपके पिताजी ने इस महाराष्ट्र को किस रास्ते पर ले गए थे और आप किस रास्ते पर चल रहे हो. ప్రధాని మోదీ నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. 10 ఏళ్ల క్రితం దేశంలో బుజ్జగింపు పాలిటిక్స్ కొనసాగేవన్నారు. ప్రధాని మోదీ రాకతో అవినీతి పాలనకు ముగింపు పలికామన్నారు. ఎన్డీఏ సర్కార్ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు నడ్డా. लेकिन प्रधानमंत्री मोदी जी ने राजनीति को डेवलपमेंट के साथ जोड़ा, विकासवाद के साथ जोड़ा और देश को आगे ले जाने की बात कही. उन्होंने भाई भतीजावाद को धत्ता दिया, भ्रष्टाचार से लोहा लिया, सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास इस मंत्र को लेकर के चले और कुल मिलाकर के देश को विकसित भारत के संकल्प के साथ जोड़ते हुए आगे बढ़ाने का काम किया है. గిరిజనుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత జేఎంఎం కాంగ్రెస్ నేతలకు లేదన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. సీఎం హేమంత్ సోరెన్ పాలనలో సంతాల్ గిరిజన జనాభా 44% నుంచి 28% పడిపోయిందన్నారు. మళ్లీ కూటమి సర్కార్ వస్తే గిరిజనులు మైనార్టీగా మారుతుందన్నారు. జార్ఖండ్లో మాటీ బేటీ రోటీలను కాపాడేందుకు బీజేపీని గెలిపించాలన్నారు. విదేశీ घुसपैठियों को बसाना, उनको सुविधाएं देना, खुलेआम और आने का आमंत्रण नहीं है? क्या ये देशद्रोह नहीं है? आज तक जेएमएम कांग्रेस के कोई नेता ने खंडन नहीं किया. మహారాష్ట్రలో బీజేపీ ధర్మయుద్ధం చేస్తుందన్నారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఎంవీఏ అసత్య ప్రచారాలతో గెలవాలని చూస్తోందన్నారు. సీఎం యోగి నినాదమైన బాటెంగేతో కటెంగే మన చరిత్రను గుర్తు చేస్తుందన్నారు ఫడ్నవీస్. जिस प्रकार से वो जातियों में बांटने की कोशिश कर रहे हैं, प्रधानमंत्री जी ने बहुत सही बात कही है. देखिए, महाराष्ट्र में ओबीसी में 350 जातियां हैं. ये 350 जातियां मिलकर ओबीसी समूह बनता है तो एक प्रेशर ग्रुप है कि भाई ओबीसी का कल्याण करना है. अगर 350 जातियां अलग अलग हो जाए तो एक समूह नहीं रहेगा. మహారాష్ట్ర నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయనే ప్రచారంలో నిజం లేదన్నారు ఎన్సీపీ నేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్. ఓట్ల కోసమే రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. శరద్ పవార్ వర్గమే ఫ్యామిలీని రాజకీయాల్లోకి లాగిందన్నారు. సీఎం యోగి విభజన రాజకీయాలు మహారాష్ట్రలో పనిచేయవన్నారు అజిత్ పవార్. आज भी सबसे ज्यादा इन्वेस्टमेंट एफडीआई की महाराष्ट्र में आ रही है. नंबर 1 पे पूरे देश में कौन सा स्टेट है तो वो महाराष्ट्र है. ये देखो, हमारी पार्टी ने पहले मेरा नाम एज अ कैंडिडेट के नाते डिक्लेयर किया, फिर बाद में उनकी लिस्ट आई और उन्होंने कैंडिडेट दिया. हर एक पार्टी ने कौन सा कैंडिडेट देना वो पार्टी का अधिकार है, उनके पार्लियामेंट्री बोर्ड का अधिकार है.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారాయి. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పార్టీ బలం నిరూపిస్తామంటున్నారు కాషాయ నేతలు. ప్రధాని మోదీ కోటీశ్వర్ల కోసమే పనిచేస్తారన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. అదానికి ధారావి భూములు అప్పగించేందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టారన్నారు. 10 ఏళ్లలో దళిత గిరిజనుల సంక్షేమానికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. మహాయుతిలో తీవ్రస్థాయిలో అంతర్గత కొట్లాటలు ఉన్నాయన్నారు కూటమి నేతలు. మహారాష్ట్రలో అదానీ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ముంబై ధారావిలోని 1,00,000 కోట్ల విలువైన భూములను అప్పనంగా అదానీకి అప్పగిస్తున్నారని ఆరోపించారు. కోటీశ్వరుల చేతిలో మోదీ కీలుబొమ్మగా మారారని విమర్శించారు. జార్ఖండ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని మోదీ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. महाराष्ट्र में चुनाव चल रहा है, बंबई में धारावी की जमीन है, सोने से भी ज्यादा कीमती है, 1 लाख करोड़ रुपए की जमीन है, अदानी जी को दी जा रही है. देश का पूरा धन इन्हीं 20-25 लोगों को दिया जाता है. कुछ समय में आपका जो स्टील प्लांट है ये भी उठा के दे देंगे. దళిత గిరిజన ఓబీసీల సంక్షేమానికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదన్నారు రాహుల్. ఎలక్షన్ రాగానే మోదీకి ఓబీసీలు గుర్తొస్తారన్నారు. దళిత గిరిజనుల భూములను కేంద్రం అన్యాయంగా లాక్కుంటోందని ఆరోపించారు. జీఎస్టీ నోట్ల రద్దుతో పేదల జీవనం దుర్భరంగా తయారైందన్నారు. మేక్ ఇన్ ఇండియా నినాదం పచ్చి అబద్దమన్నారు. 10 ఏళ్లలో చైనా దిగుమతులు భారీగా పెరిగాయన్నారు రాహుల్. झारखंड में हमने निर्णय ले लिया है, एसटी का रिजर्वेशन 26% से 28% जाएगा, एससी का रिजर्वेशन 10% से 12% जाएगा और पिछड़ों का रिजर्वेशन 14% से 27% जाएगा. मोदी जी आपको जो करना है कर दो. మహాయుతి కూటమిలో అంతర్గత కొట్లాటలు తీవ్రస్థాయిలో ఉన్నాయంది కాంగ్రెస్. సీఎం యోగి తెచ్చిన బాటెంగే తో కాటెంగే నినాదం బీజేపీ ఎన్సీపీ పార్టీ నేతల మధ్య చీలిక తెచ్చిందని తెలిపింది. దీనికి డిప్యూటీ సీఎంలు ఫడణవీస్, అజిత్ పవార్ల కామెంట్స్ నిదర్శనమంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది కాంగ్రెస్. एक स्टेट के चीफ मिनिस्टर आते हैं और वो बोल देते हैं बटेंगे कटेंगे, तुरंत हमने बताया कि ये कि उत्तर प्रदेश नहीं है, नॉर्थ में ये चलता होगा. हमारे महाराष्ट्र में शिवशाहू फुले अम्बेडकर की विचारधाराओं से महाराष्ट्र चलता है. हमें ये कटेंगे बटेंगे पसंद नहीं है. जहां तक अजीत दादा का सवाल है, जनता का मिजाज और नेशनलिस्ट मिजाज ये समझने में थोड़ा समय उनको लगेगा. ఉత్తరప్రదేశ్ బైపోల్స్ లో అన్ని స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. బీజేపీ నెగిటివ్ పాలిటిక్స్ ఫలించవన్నారు. సీఎం యోగి పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. రైతులకు లభించే సబ్సిడీని బీజేపీ లాగేసుకుందన్నారు అఖిలేష్. और आज जब हम लोग बाजार देखते हैं तो महंगाई कहां पहुंच गई है. जहां हम लोग त्योहार में खुशियां मनाते हैं, हमारी महंगाई ने हमारे त्योहारों को भी बर्बाद कर दिया. जहां खुशी मनानी थी वहां दुखी होना पड़ रहा है. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2 సిద్ధాంతాల మధ్య పోరన్నారు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్. రాజ్యాంగ రక్షణ ఎంబీఏ లక్ష్యమైతే ప్రజలను విడగొట్టడం బీజేపీ విధానమన్నారు. కూటమి సర్కారు ఏర్పడితే ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు అశోక్ గెహ్లాట్. एक है तो सेफ है का मतलब क्या हुआ? हम एक ही हैं सब लोग, पूरा देश एकजुट रहे, ये हमारी भावना होनी चाहिए. सभी जाति, सभी धर्म के लोग, सभी वर्गों के लोग, अनेकता में एकता का गुलदस्ता यहाँ पर जो देश में है उसको एक ही रखना चाहिए. तब गुलदस्ते का असली रूप सामने आता है. ఎన్డీఏను ఓడించడమే లక్ష్యంగా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. జార్ఖండ్లో సీఎం హేమంత్ సోరెన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వివక్షను ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు రాహుల్, ఖర్గే 2 రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు.